ఓం శాంతి. మురళీ డేట్ 23/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ప్రతి విషయాన్ని యోగ బలంతో ఎదుర్కోండి. బాబాను ఏమి అడగవలసిన అవసరం లేదు. అందరూ ఈశ్వరీయ సంతానం. ఈశ్వరుడు పిల్లలు. ఎటువంటి అసూరి కర్మలు చెయ్యకండి. ఎంత యోగం చేస్తామో అంత కర్మేంద్రియాలు మన వశమవుతాయి. యోగ బలంతోనే పావనంగా అవుతాము. సృష్టిని కూడా పావనంగా చెయ్యగలుగుతాము. అందుకే పావనంగా కావాలన్నా, భోజనాన్ని శుద్ధంగా మార్చుకోవాలన్నా స్మృతి యాత్రలో ఉండండి. యుక్తిగా నడుచుకోవాలి, నమ్రతతో వ్యవహరించాలి. ఏ విధంగా బాబా పిల్లల సేవ చేస్తున్నారో, వారిలో ఎటువంటి అహంకారం లేదో, అదే విధంగా మనం బాబాని అనుసరించాలి. బాబా శ్రీమతాన్ని తీసుకొని విశ్వరాజ్య అధికారం తీసుకోవాలి. తిరస్కరించకండి. తండ్రులకు తండ్రి, పతులకు పతి మన బాబా. మనం జీవిస్తూ వారిపైన బలిహారం అవ్వాలి. జ్ఞాన చితిపై కూర్చోండి. పొరపాటున కూడా బాబాని మర్చిపోయి పొరపాట్లు చెయ్యకండి. సంతోషాల సాగరం ద్వారా రోజు మనందరికీ సంతోషం యొక్క తరగని ఖజానా లభిస్తుంది. అందుకే పరిస్థితి ఏదైనా కానివ్వండి, సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ఏ విషయంలో కూడా చింతించకండి. ఆస్తి ఏమవుతుందో, పరివారం ఏమవుతుందో అన్న చింత ఉంటుంది కదా. ఏమవుతుంది? పరివర్తనేగా జరిగేది అని చెప్తున్నారు బాబా. పాత ప్రపంచంలో ఎంత గొప్పగా ఉన్నా అది పాతదే అనేది గుర్తుంచుకోండి. నిశ్చింతంగా ఉండండి. ఏం జరిగినా అది మంచే జరుగుతుంది. బ్రాహ్మణుల కోసం అంతా మంచే, చెడనేది లేనే లేదు. మన దగ్గర ఎటువంటి రాజ్య అధికారం ఉందంటే దాన్ని ఎవరూ మన నుండి దోచుకోలేరు. ఈ ప్రపంచాన్ని అలౌకిక ఆటగా, పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే ఎప్పుడు నిరాశ చెందము. ఎవరం మనందరం నిశ్చింత చక్రవర్తులం. సంతోషంగా జీవితాన్ని గడిపేవాళ్ళం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ప్రతి విషయాన్ని యోగ బలంతో ఎదుర్కోండి. బాబాను ఏమీ అడగవలసిన అవసరం లేదు. మీరు ఈశ్వరీయ సంతానం కావున ఏ విధమైన అసూరి కర్మలు చెయ్యకండి. ప్రశ్న: మీ ఈ యోగ బలపు చమత్కారం ఏమిటి? జవాబు: ఈ యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాలన్నీ మీ వశమైపోతాయి. యోగ బలం లేకుండా మీరు పావనంగా అవ్వలేరు. యోగ బలంతోనే మొత్తం సృష్టి అంతా పావనంగా అవుతుంది. కావున పావనంగా అయ్యేందుకు, భోజనాన్ని శుద్ధంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. యుక్తిగా నడుచుకోండి, నమ్రతతో వ్యవహరించండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు.
ఆత్మిక తండ్రి వచ్చి స్వర్గ స్థాపన లేక కొత్త ప్రపంచ స్థాపన ఎలా చేస్తారో ప్రపంచంలోని వారెవరికీ తెలియదు. మీరు బాబాను ఏది అడగటానికి వీల్లేదు. బాబా అన్నింటినీ అర్థం చేయిస్తారు. బాబాను ఏది అడగవలసిన అవసరం లేదు. అన్నీ తమకు తామే అర్థం చేయిస్తారు. కల్ప కల్పము భారత ఖండంలోకొచ్చి నేనేమేమి చెయ్యాలో నాకు తెలుసు, అది మీకు తెలియదు అని బాబా అంటారు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక్క అక్షరం కూడా అడగకపోయినా బాబా అన్నింటినీ అర్థం చేయిస్తూ ఉంటారు. భోజనం విషయంలో ఇబ్బంది కలుగుతుంది అని అప్పుడప్పుడు బాబాని అడుగుతారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. బాబా ప్రతి విషయాన్ని యోగ బలంతో తీసుకోండి. స్మృతి యాత్రతో పరిస్థితులను ఎదుర్కోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా బాబాను తప్పకుండా స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇంకా ఏ అసూరి కర్మలు చెయ్యకూడదు. మనం ఈశ్వరుడు సంతానం. వారు మనందరికీ తండ్రి. వారు అందరికీ ఒకే రకంగా శిక్షణ ఇస్తారు. పిల్లలు, మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలి అని బాబా శిక్షణను ఇస్తున్నారు. రాజ్యంలో కూడా స్థానాలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరి పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది. పిల్లలే పురుషార్థం చెయ్యాలి. అలాగే పిల్లలే ప్రాలబ్ధాన్ని కూడా పొందాలి. పురుషార్థం చేయించేందుకు బాబా వస్తారు. తండ్రి ఎప్పుడొస్తారో, వచ్చి ఏం చేస్తారో, ఎక్కడికి తీసుకువెళతారో మీకు ఇంతకు ముందు ఏమీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు ఎక్కడ నుండి కింద పడ్డారో బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. మీరు అంత ఉన్నత శిఖరం నుండి కింద పడ్డారు. మేము ఎవరిమి అన్న ప్రశ్న కొద్దిగా కూడా బుద్ధిలోకి రాదు. ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటున్నారు కదా. బాబా వచ్చి ఏం చేస్తారో మీకు స్వప్నంలో కూడా తెలియదు. మీకు కూడా ఇవేమీ తెలియవు. ఇప్పుడు బాబా లభించారు కాబట్టి ఇటువంటి బాబాపై బలి అవ్వాలి అని మీరు భావిస్తారు. పతివ్రత స్త్రీ తన భర్తపై ఎంతగానో బలి అవుతుంది. భర్త చితిపైకి ఎక్కేందుకు కూడా భయపడదు. వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఇంతకు ముందు చితిపైకి చాలా మంది ఎక్కేవారు. ఇక్కడ బాబా ఇటువంటి కష్టమేమీ ఇవ్వరు. జ్ఞాన చితి అన్న పేరు ఉన్నా ఇక్కడ తగలబడే మాటే లేదు. బాబా ఎంతో సహజంగా వెన్న నుండి వెంట్రుకను తీసినట్లుగా అర్థం చేయిస్తారు. తప్పకుండా జన్మ జన్మాంతరాల భారం శిరస్సుపై ఉందని పిల్లలు భావిస్తారు. ఇక్కడ ఒక్క అజామిలుడు మాత్రమే లేడు. మనుష్యులందరూ ఒకరికన్నా ఒకరు ఎక్కువగా అజామిల్లాగా ఉన్నారు. గత జన్మలో వారు ఏమేమి చేశారో మనుష్యులకేం తెలుసు?
తప్పకుండా పాపమే చేసి ఉంటామని ఇప్పుడు మీరు భావిస్తారు. వాస్తవానికి పుణ్యాత్మలు ఒక్కరు కూడా లేరు. అందరూ పాపాత్మలే. పుణ్యం చేస్తేనే పుణ్యాత్మలుగా అవుతారు. సత్యుగంలో పుణ్యాత్మలు ఉంటారు. ఎవరైనా హాస్పిటల్ మొదలైనవి నిర్మించినంత మాత్రాన ఏమవుతుంది? మెట్లు దిగటం నుండైతే రక్షింపబడరు కదా, పైకైతే ఎక్కలేరు కదా. అందరూ పడుతూనే ఉంటారు. బాబా ఎంత మధురమైన వారంటే వారిపై జీవిస్తూ బలి అవ్వాలి అని పిల్లలంటారు. ఎందుకంటే బాబా పతులకు పతి, తండ్రులకు తండ్రి, అందరికన్నా ఉన్నతమైన వారు. ఇప్పుడు బాబా పిల్లలను మేల్కొల్పుతున్నారు. స్వర్గానికి అధిపతులుగా తయారు చేసే బాబా ఎంత సాధారణంగా ఉన్నారు. ప్రారంభంలో పిల్లలు అనారోగ్యులవుతే బాబా స్వయంగా వారికి సేవ చేసేవారు. వారిలో అహంకారం ఏమాత్రం లేదు. బాప్ దాదా ఉన్నతోన్నతమైన వారు. నేను ఎలాంటి కర్మలు చేయిస్తానో లెక్క చేస్తానో అది చూసి అందరూ చేస్తారు అని బాబా అనేవారు. ఇద్దరూ ఒక్కరిగా అయిపోతారు. బాబా ఏం చేస్తారో దాదా ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. కర్మ అకర్మ వికర్మల రహస్యం గురించి బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. బాబా చాలా ఉన్నతమైన వారు. మాయా ప్రభావం కూడా ఎంతగా ఉందో చూడండి. ఈశ్వరుడైన తండ్రి స్వయంగా మీరు ఇలా చెయ్యకండి అని చెప్తున్నా పిల్లలు అంగీకరించరు. మధురమైన పిల్లలు ఈ పనులు చెయ్యకండి అని స్వయంగా భగవంతుడే అంటారు. అయినా మళ్ళీ తప్పుడు పనులు చేసేస్తారు. తప్పుడు పనులే చెయ్యొద్దు అని అంటారు కదా. కానీ మాయ కూడా చాలా శక్తివంతమైనది. పొరపాటున కూడా మర్చిపోయి కూడా బాబాని మర్చిపోకండి. ఏం చేసినా సరే, కొట్టినా సరే నేను నిన్ను వదలను అని అంటారు. బాబా ఇటువంటివేవీ చెయ్యరు. కాని అంత చేసినా వదలము అని అంటారు. నీవు ఏం చేసినా సరే నీ ద్వారాన్ని ఎప్పుడూ వదలము అన్న పాట కూడా ఉన్నది. బయట ప్రపంచంలో అసలు ఏముంది, ఎక్కడికి వెళతారు అని బుద్ధి కూడా ప్రశ్నిస్తుంది. బాబా రాజ్యాన్ని ఇస్తారు. ఇది మళ్ళీ ఇంకెప్పుడైనా లభిస్తుందా? వచ్చే జన్మలో కొంతన్నా లభిస్తుంది అని భావించకండి. ఈ పారలౌకిక తండ్రి మిమ్మల్ని అనంతమైన సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తారు. పిల్లలు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి అని బాబా సలహా ఇస్తున్నారు. మీకు పోలీస్ ఉద్యోగం ఉంటే అది కూడా చెయ్యండి, లేకపోతే డిస్మిస్ చేసేస్తారు. మీ పనిని మీరు చెయ్యవలసిందే. కన్నెర్ర చెయ్యవలసి ఉంటుంది. ఎంత వీలైతే అంత ప్రేమగా వ్యవహరించండి, లేకపోతే యుక్తిగా కన్నెర్ర చెయ్యండి. కాని చెయ్యి ఎత్తకూడదు. బాబాకు ఎంత మంది పిల్లలున్నారు?
తండ్రికి కూడా పిల్లల గురించి చింత ఉంది కదా. పవిత్రతయే ముఖ్యమైన విషయం. జన్మ జన్మాంతరాలు హే పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి అని మీరు పిలుస్తూ వచ్చారు కదా. కానీ దాని అర్థం ఏమీ తెలియదు. పిలుస్తున్నారు అంటే మరి వారు తప్పకుండా పతితులు అనే కదా. లేకపోతే పిలవవలసిన అవసరమే లేదు, పూజించవలసిన అవసరం కూడా లేదు. అబలలపై మీ పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి, అబలలైన మీ పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మీరు వాటిని సహించవలసిందే. బాబా యుక్తులను కూడా తెలియచేస్తూ ఉంటారు. చాలా నమ్రతగా నడుచుకోండి. పతి అయిన మీరు నాకు భగవంతుడు వంటి వారు, మరి మీరు నన్ను ఇది అడుగుతున్నారేంటి? కంకణం కట్టేటప్పుడు నేను నీకు పతిని, ఈశ్వరుణ్ణి, గురువుని, సర్వస్వాన్ని అని అంటారు కదా. మరిప్పుడు నేను పవిత్రంగా ఉండాలి అనుకుంటున్నాను, మరి మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు? భగవంతుణ్ణి పతిత పావన అని అంటారు కదా. కావున మీరే నన్ను పావనంగా చేసేవారిగా అవ్వండి. ఈ విధంగా ప్రేమతో నమ్రతగా మాట్లాడాలి. వారు కోపం చేస్తే పూలను వర్షించండి. కొడతారు, ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడతారు. సారాయి తాగితే ఎంతో నష ఎక్కుతుంది. వారు తమను తాము మహారాజులుగా భావిస్తారు. అలాగే ఈ కామము ఎటువంటి వస్తువో చెప్పటానికి వీల్లేదు. పశ్చాత్తాపడతారు కూడా, కాని అలవాటు పడిన కారణంగా అది తొలగదు. 1-2 సార్లు వికారాలలోకి వెళ్లారంటే ఆ నష ఎక్కిందంటే ఇంకెప్పుడూ పడుతూనే ఉంటారు. ఏ విధంగా నష కలిగించే వస్తువులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయో ఈ వికారాలు కూడా అటువంటివే. ఇక్కడ చాలా కష్టపడవలసి ఉంటుంది. యోగ బలం లేకుండా ఏ కర్మేంద్రియాలను వశపరుచుకోలేరు. అద్భుతమంతా యోగ బలందే. కావుననే దాని పేరు ప్రసిద్ధమైనది. విదేశాల నుండి యోగాన్ని నేర్చుకునేందుకు ఇక్కడకు వస్తారు. శాంతిగా కూర్చుంటారు. ఇల్లు వాకిళ్ల నుండి దూరమవుతారు. అది అర్ధకల్పం కోసం అల్పకాలిక శాంతి. సత్యమైన శాంతి గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలు, మీ స్వధర్మమే శాంతి అని బాబా అంటారు. మీరు ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తారు. ఎప్పటి వరకైతే శరీరాన్ని ధరించరో అప్పటి వరకు ఆత్మ శాంతిగా ఉంటుంది. మళ్ళీ ఎక్కడికో అక్కడకు వెళ్లి ఆత్మ ప్రవేశిస్తుంది. ఇక్కడ కొందరు సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉంటారు. అది నీడ వంటి శరీరం. కొందరు దుఃఖాన్నిచ్చేవారిగా ఉంటారు, కొందరు మంచిగా కూడా ఉంటారు. ఇక్కడ కూడా మంచి మనుష్యులు ఎవరైనా ఉంటే వారు ఎవరికీ దుఃఖాన్నివ్వరు. కొందరు చాలా దుఃఖాన్నిస్తారు. కొందరు సాధువుల్లా, మహాత్మల్లాగా ఉంటారు. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు
మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. మీరు ఏం తీసుకునేందుకొచ్చారు? మీకు ఇక్కడ ఏమి లభిస్తుందో బాబా మీకు తెలియచేశారు. బాబా మీ నుండి ఏం లభిస్తుంది అన్నది అసలు ప్రశ్నే కాదు. మీరు స్వర్గ రచయిత. కొత్త ప్రపంచానికి మీరు రచయిత. మరి తప్పకుండా మీ నుండి రాజ్యమే లభిస్తుంది కదా. ఏ కొద్దిగా అర్థం చేసుకుని వెళ్ళినా తప్పకుండా స్వర్గంలోకి వచ్చేస్తారు అని బాబా అర్థం చేయించారు. నేను స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను. అందరికన్నా పెద్ద ఆసామి భగవంతుడు మరియు ప్రజాపిత బ్రహ్మ. విష్ణువు ఎవరో మీకు తెలుసు, ఇంకెవరికీ తెలియదు. మేము వారి వంశానికి చెందిన వారిమే. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో రాజ్యం చేస్తారు అని మీరంటారు. ఈ చక్రము మొదలైనవి వాస్తవానికి విష్ణువుకి లేవు. ఈ అలంకారాలన్నీ బ్రాహ్మణులైన మనవే. ఇప్పుడు ఈ జ్ఞానముంది. సత్యుగంలో ఈ విషయాలను అర్థం చేయించటం జరగదు. ఈ విషయాలను తెలియచేసే శక్తి ఎవరికీ ఉండదు. ఈ 84 జన్మల చక్రం గురించి మీకు తెలుసు. దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరు. పిల్లలకు బాబా అర్థం చేయించారు. ఈ అలంకారాలు ఇప్పుడు మనకు శోభించవని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మేము శిక్షణను పొందుతున్నాం, పురుషార్థం చేస్తున్నాం, మళ్ళీ ఆ విధంగా తయారవుతాము. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ మేము దేవతలుగా అయిపోతాము. స్వదర్శన చక్రం అనగా రచయిత మరియు రచనల ఆది మధ్య అంతములను తెలుసుకోవటం. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మొత్తం ప్రపంచంలో ఎవరు అర్థం చేయించలేరు. బాబా ఎంత సహజంగా దీనిని అర్థం చేయిస్తారు. ఈ చక్రం ఆయువు అంత పెద్దగా ఉండే అవకాశం లేదు. మనుష్య సృష్టికి చెందిన సమాచారాన్ని వినిపించటం జరుగుతుంది. మనుష్యుల జనాభా ఎంత ఉందో చెప్తారు. అంతేకాని తాబేళ్లు ఎన్ని ఉన్నాయి, చేపలు ఎన్ని ఉన్నాయి అని చెప్పరు కదా. ఇది మనుష్యుల విషయమే. మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. బాబా అన్నింటినీ తెలియచేస్తూ ఉంటారు. కేవలం దానిపై పూర్తి ధ్యాసనుంచాలి. యోగ బలంతో మీరు ఈ సృష్టిని పావనంగా తయారు చేస్తారు. మరి మీరు యోగ బలంతో మీ ఆహారాన్ని శుద్ధంగా చేసుకోలేరా? అచ్చా, మీరు ఈ విధంగా తయారయ్యారు. మరి మీరు మీ సమానంగా ఇతరులను తయారు చేస్తున్నారా? స్వర్గ రాజ్యాన్ని మళ్ళీ ఇచ్చేందుకు బాబా వచ్చారు అని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తున్నారు. కావున ఇప్పుడు వారిని తిరస్కరించకూడదు. విశ్వరాజ్యాన్ని తిరస్కరిస్తే ఇంక అంతే. మళ్ళీ చెత్త కుండీలో వెళ్లి పడతారు. ఈ ప్రపంచమంతా ఇప్పుడు చెత్తగా ఉంది. కావున దీనిని చెత్త కుండి అని అంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనం విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు.
శక్తిగంలో ఒకే రాజ్యం ఉంటుందని ఎవ్వరికీ తెలియదు, చెప్పినా అంగీకరించరు. వారి అహంకారం ఉంటుంది కావున కొద్దిగా కూడా వినరు. ఇదంతా మీ కల్పన అని అంటారు. కల్పనతోటే ఈ శరీరం మొదలైనవి తయారయ్యాయి. ఏమాత్రం అర్థం చేసుకోరు. ఇదంతా ఈశ్వరుని కల్పన. ఈశ్వరుడు ఏం కావాలనుకుంటే అది తయారు చేస్తాడు. ఇదంతా అతని ఆట అని అంటారు. వారు ఏమేమి అంటారో చెప్పటానికి వీల్లేదు. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మేము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటామని వృద్ధులు కూడా అంటారు. మేం మీ వద్దకు స్వర్గ రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాము అని అంటారు. ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉందని మీకు తెలుసు. ఒక్కరి పాత్ర ఇంకొకరితో కలవదు. మీరు మళ్ళీ ఇదే నామరూపాల్లోకి వచ్చి ఇదే సమయంలో బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. ఇందులో ఎంత అపారమైన సంపాదన ఉంది. కాస్త విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు అని బాబా అన్నా ప్రతి మనిషి ఉన్నతంగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు కదా. కావున పురుషార్థమే మొట్టమొదటిది. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఏ విధంగా బాబా పిల్లలకు సేవ చేస్తారో వారిలో ఎటువంటి అహంకారం లేదో అలాగే మీరు వారిని అనుసరించాలి. బాబా శ్రీమతాన్ని తీసుకుని విశ్వరాజ్య అధికారం తీసుకోవాలి, తిరస్కరించకూడదు. రెండో పాయింట్, తండ్రులకు తండ్రి పతులకు పతి అయిన వారిపై జీవిస్తూనే బలిహారం అవ్వాలి. జ్ఞాన చితిపై కూర్చోవాలి. ఎప్పుడూ పొరపాటున కూడా బాబాను మర్చిపోయి తప్పుడు పనులు చెయ్యకూడదు. వరదానం, సంతోషపు తరగని ఖజానాలతో నిండుగా ఉండే సదా నిశ్చింత చక్రవర్తి భవ. సంతోషాల సాగరం ద్వారా రోజు సంతోషపు తరగని ఖజానాలు లభిస్తూ ఉంటాయి. కావున ఎటువంటి పరిస్థితులలోనూ సంతోషం పోకూడదు. ఏ విషయం యొక్క చింత ఉండద్దు. ఆస్తి ఏమవుతుందో, పరివారం ఏమవుతుందో అన్న చింత ఉండకూడదు. ఏమైనా పరివర్తనే జరుగుతుంది కదా. పాత ప్రపంచంలో ఎంత శ్రేష్టంగా ఉన్నా కాని అంతా పాతదే. కావుననే నిశ్చింతంగా అయిపోయారు. ఏం జరిగినా మంచే జరుగుతుంది. బ్రాహ్మణుల కోసం అంతా మంచే, చెడు ఏమీ లేదు. మీ వద్ద ఎటువంటి రాజ్య అధికారం ఉందంటే దానిని మీ నుండి ఎవరూ దోచుకోలేరు. స్లోగన్, ఈ ప్రపంచాన్ని అలౌకిక ఆటగా
పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే ఎప్పుడూ నిరాశ కలగదు. అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. లాస్ట్ నుంచి ఫాస్ట్ గా ముందుకు వెళ్లే పురుషార్థం జ్వాలా రూపముదే మిగిలి ఉంది. పాండవుల కారణంగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్ఠ నశ ఆత్మిక నశ యొక్క స్థితి యాదవుల యొక్క చింతతో కూడిన పరిస్థితులను సమాప్తం చేస్తుంది. కావున మీ నశాతో చింతలో ఉన్న ఆత్మలకు శాంతి మరియు విశ్రాంతి యొక్క వరదానం ఇవ్వండి. జ్వాలా స్వరూపమనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకొని అదే పురుషార్థంలో ఉండండి. ఓం శాంతి.